Hi, this is Srinivas. Welcome back to my channel KSR English. Now I am going to tell 5 vocabulary words. Now first one, umpteen. UMPTEN. Umpteen. ఇది parts of speech లో this is a noun. Okay. Umpteen means what? Very many or numerous or number of times, countless అని అర్థం. అంటే ఎక్కువ సార్లు, లెక్కలేనన్ని, అసంఖ్యాకమైన అని దీనికి తెలుగులో అంటారు. అంటీన్ టైమ్స్ అంటే ఇండెఫినిట్ అనమాట, ఇన్ఫినిట్ టైమ్స్ ఇచ్చేస్తే దాన్ని అంటీన్ అని అంటారు. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏంటి? అంటీన్ అంటే ఫ్యూ. ఆపోజిట్ అంటీన్ అంటే మెనీ టైమ్స్, వెరీ మెనీ టైమ్. ఇక్కడ ఫ్యూ, దీనికి ఆపోజిట్ ఫ్యూ, తక్కువ సార్లు, ఫ్యూ టైమ్స్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే, యూ హ్యావ్ బీన్ దేర్ అంటీన్ టైమ్స్ అండ్ షీ స్టిల్ కాంట్ రిమెంబర్ ది వే. మేము చాలా ఎక్కువ సార్లు, లెక్కలేని సార్లు మేము అక్కడికి వెళ్ళాం, కానీ అయినప్పటికీ కూడా ఆమెకి ఆ తోవ తెలియటం లేదు, కాంట్ రిమెంబర్, గుర్తు రావటం లేదు అని మనం చెప్పచ్చు. లేదు అంటే మనం చెప్తాం, ఎన్నిసార్లు చెప్పాను రా బాబు స్టోరీ నీకు, అయినా ఏంటి ఇంకా అంటాం కదా. జనక ఎన్నిసార్లు చెప్పాలి నీకు, లేకపోతే ఎన్నిసార్లు నీకు అది చెప్పి గుర్తు చేసాము అని మనం సీరియస్ అంటాం కదా. ఐ హ్యావ్ టోల్డ్ ది స్టోరీ అంటీన్ టైమ్స్. నేను అది ఆ స్టోరీని చాలాసార్లు చెప్పాను అని మనం అంటాం కదా, దానికి అంటీన్ అని అంటాం. లేదు అంటే చాలాసార్లు మనం గుర్తు చేసాము, కానీ అయినా సరే మనం అసలు వినట్లేదు అని మనం అంటాం, దానికి కూడా అంటీన్ అని మనం చెప్తాం అన్నమాట. ఎక్కువ సార్లు, మెనీ టైమ్స్ అనడానికి అంటీన్ అని మనం యూజ్ చేస్తాం. నౌ సెకండ్ వన్, షాషియేట్. SATIATE. దీని ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఇట్ ఈస్ వెర్బ్. ఓకే, దీని ప్రొనౌన్సియేషన్ షేషియేట్. షేషియేట్, SASH అంటే దీని ప్రొనౌన్సియేషన్ షేషియేట్ అని అంటారు. టు కంప్లీట్లీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఆర్ గ్రీడ్. ఓకే, అంటే టు కంప్లీట్లీ సాటిస్ఫై ఎవర్ సెల్ఫ్, నీ తాలూకా బ్రీడ్ ని కానీ నీది కానీ సంతృప్తి పరచడం. ఓకే, సాటిస్ఫై లేదా ప్లీజ్, నీ తాలూకా దీన్ని ప్లీజ్ చేయడాన్ని లేదంటే సాటిస్ఫై చేయడాన్ని అంటారు. దాని తెలుగులో తృప్తి పరచడం లేదా సంతోషపరచడం అని అంటారు అన్నమాట. దీన్ని ఏమంటారు? షాషియేట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ షాషియేట్ కి ఆపోజిట్ ఏంటి? డిస్సాటిస్ఫై. సాటిస్ఫై, డిస్సాటిస్ఫై. షాషియేట్ అంటే ఏంటి? సాటిస్ఫై ఆర్ లేదా ప్లీజ్. సో దీనికి ఆపోజిట్ ఏంటి? షాషియేట్ కి డిస్సాటిస్ఫై అని అర్థం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, హీ డ్రాంక్ గ్రీడ్లీ అంటిల్ హిస్ థర్స్ట్ వాజ్ సాటిస్ఫైడ్. ఆయన హీ డ్రాంక్ గ్రీడ్లీ అంటే అని తాగుతున్నాడు. ఎప్పటి వరకు అది వాటర్ తాగుతున్నాడు అంటే అంటిల్ హీస్ థర్స్ట్ వాజ్ సాటిస్ఫైడ్. ఆయన తాలూకా దాహాన్ని తీరే వరకు దాన్ని, ఆ పానీయాన్ని కానీ లేకపోతే ఆ వాటర్ని కానీ తాగుతున్నాడు అని అర్థం. సాటిస్ఫైడ్ అంటే సాటిస్ఫైడ్, తీరే వరకు, అది తృప్తిపరిచే వరకు అని అర్థం వస్తుంది అనమాట. అలాగే ది ఫుడ్ హ్యాజ్ సాటిస్ఫైడ్ హెర్. ఆ ఫుడ్ ఆమెని తృప్తిపరిచింది, సంతృప్తిపరిచింది అని అర్థం. దానికి సాటిస్ఫైడ్ అంటారు. సాటిస్ఫైడ్ అంటే సాటిస్ఫై లేదా ప్లీజ్ అని అర్థం వస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ కింద మనం ఇలాగ చెప్పుకోవచ్చు. నౌ థర్డ్ వన్, షాటర్. SHATTER. షాటర్ ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వెర్బ్ అనమాట. షాటర్ మీన్స్
break or cause to break suddenly or scatter or smash or upset greatly, devastate. అంటే మనం ఒక ఇదిని ముక్కలైపోవడం, చెల్లా చెదురైపోవటం, లేకపోతే ధ్వంసం అయిపోవటం అని అంటారనమాట. మనం ఒకటి చేద్దాం అనుకుంటాం ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని సడన్ గా అది ఫెయిల్ అయిపోయింది అనుకో, లేకపోతే మన తాలూకు డ్రీమ్స్ అని ఇదయింది అనుకో, దాన్ని మనం అయ్యో మొత్తం ఈ ఇన్నాళ్ళు కష్టపడిందంతా కూడా వృధా అయిపోయింది, లేకపోతే షాటర్ అయిపోయింది అంటాం కదా, దానికనమాట. దానికి తెలుగులో చెల్లా చెదురవుట, ముక్కలు అవ్వటం అని అంటారు. దీనికి ఆపోజిట్ షాటర్ అంటే బ్రేక్ ఆర్ స్కాటర్ ఆర్ స్మాష్ ఆర్ డివాస్టేట్ ఆర్ అప్సెట్ వాట్ ఎవర్. దీనికి ఆపోజిట్ అన్బ్రోకెన్ ఆర్ బిల్డ్ ఆర్ రీస్టోర్ అని అంటాం అన్నమాట, లేదా కన్స్ట్రక్ట్. అది దీన్ని షాటర్ అంటే మొత్తం ధ్వంసం అయిపోవడం, చెల్లా చెదిరైపోవడం, మన తాలూకా ఇవన్నీ కూడా పోవటం, పగిలిపోవడం, ఇవన్నీ కూడా అంటారు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఆల్ మై డ్రీమ్స్ బికమింగ్ ఎ డాక్టర్ వాజ్ షాటర్డ్ బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ డెత్. అది నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నటువంటి నా కళ్ళన్నీ కూడా సడన్ గా మా ఫాదర్ చనిపోవడం వల్ల మొత్తం అంతా కూడా చెల్లా చెదిరైపోయి, లేకపోతే మొత్తం అంతా కూడా ఏమంటారు, నా కళ్ళు అన్ని కూడా పోయాయి, మొత్తం అంతా కూడా పగిలిపోయాయి, అంతా కూడా ఇదైపోయేవి అంటాం కదా, అదనమాట. అంటే ఆశలు అడియాసలు అయిపోయాయి అంటాం కదా అనమాట. అంటే ఆల్ మై డ్రీమ్స్ బికమింగ్ ఎ డాక్టర్ వాజ్ షాటర్డ్ బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ డెత్. మా ఫాదర్ సడన్ గా చనిపోవడం వల్ల నా తాలూకు డ్రీమ్స్ అన్ని కూడా ఇదైపోయింది. ఎందుకు? ఫాదర్ చనిపోవడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, దా బర్డెన్ మొత్తం అంతా పడడం వల్ల అంతా పోయింది అని మనం చెప్తుంటాం కదా, అదనమాట. సో దానికి మనం ఇది షాటర్డ్ యూజ్ చేస్తాం. ఇంకోటి, ది మిర్రర్ షాటర్డ్ ఇంటూ మెనీ పీసెస్. షాటర్ అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం, ఇంకొక ఏం చెప్పాము, ముక్కలు అవ్వటం. ఏంటి ఆ మిర్రర్, ది మిర్రర్ షాటర్డ్ ఇంటూ మెనీ పీసెస్. మిర్రర్ పగిలి చాలా ముక్కలు అయ్యింది అని అంటాం కదా, అదనమాట. అలా లేదు, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ మై డ్రీమ్ షాటర్డ్. నా కళల్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చల్లా చెదురును, నా కళలు నేను నెరవేర్చుకుంటాను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి అవ్వకుండా చేసుకోలేను, అవన్నీ కూడా అయ్యేటట్టు చేసుకుంటాను అన్నానికి కూడా మనం షాటర్డ్ ఈ ఎగ్జాంపుల్. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ మై డ్రీమ్ షాటర్డ్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఇట్ ఎనీ కాస్ట్, ఐ విల్ ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. ఐ నెవర్ మై డ్రీమ్స్ గెట్ షాటర్డ్ అని అంటాం అన్నమాట. అలానే ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ మై డ్రీమ్స్ గెట్ షాటర్డ్ అని ఇది. నో ఫోర్త్ వన్, షిప్ షై. ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. దీన్ని షిప్ షేప్ అని ప్రొనౌన్స్ చేయకూడదు. యూ మస్ట్ ప్రొనౌన్స్ యాజ్ షిప్ షైప్. షిప్ షైప్ అనాలి. షిప్ షైప్ మీన్స్ ఇన్ గుడ్ ఆర్డర్, ట్రిమ్ అండ్ నీట్. చక్కగా నీట్ గా ఉంచడాన్ని, శుభ్రంగా ఉంచడాన్ని మనం అంటారు క్లీన్ అండ్ నీట్ అంటారు. నీట్ అండ్ క్లీన్ ఆర్ క్లీన్ అండ్ నీట్ అంటే చక్కగా శుభ్రంగా ఉంచడాన్ని, దాన్ని షిప్ షైప్ అని కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, మనం దాన్ని షిప్ షైప్ అంటాం. టైడీ, టైడీ అంటే నీట్ గా శుభ్రంగా ఉంచుకోవడం అదనమాట. దీనికి ఆపోజిట్ షిప్ షైప్ డిజార్డర్లీ అంటే ఆర్డర్ లేకుండా చిందరపందగా పెట్టేయడం, లేదు అన్టైడీ. టైడీ, అన్టైడీ. టైడీ అంటే నీట్ గా శుభ్రంగా ఉంచడం, అన్టైడీ అంటే శుభ్రంగా లేకపోవటం అంటారు కదా, అలాగనమాట. షిప్ షైప్ మీన్స్ ఆపోజిట్ వర్డ్ డిజార్డర్లీ ఆర్ అన్టైడీ. ఓకే, ఇప్పుడు షిప్ షైప్ అంటే మనం ఏమనుకున్నాం, ఇన్ గుడ్ ఆర్డర్, ట్రిమ్ అండ్ నీట్, క్లీన్ అండ్ నీట్. ఓకే, దాన్ని మనం చక్కగా శుభ్రంగా ఉండటం అని తెలుగులో అంటాం.
ఇది యాడ్జెక్ట్. ఇప్పుడు ఇది మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ది సైకిల్ ఈ షిప్ షైప్డ్ అండ్ కెన్ బి యూజ్డ్ నౌ. ఇప్పుడు ఎటువంటి రిపేర్ లేకుండా నీట్గా శుభ్రంగా తుడిచి నీట్గా ఉంది సైకిల్, ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోగలము, అది యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనే దానికి ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ గెట్ దిస్ హౌస్ షిప్ షైప్డ్. సారీ, ఓకే, లెట్స్ గెట్ దిస్ హౌస్ షిప్ షైప్డ్. మనం ఆ ఇంటిని శుభ్రం చేసుకుందాం అని అంటాం చెప్పడానికి. అలాగే దే హ్యాడ్ టు రష్ టు గెట్ ఎవ్రీథింగ్ షిప్ షైప్డ్ బిఫోర్ ది అఫీషియల్ ఓపెనింగ్. దే హ్యాడ్ టు రష్ గెట్ ఎవ్రీథింగ్ షిప్ షైప్డ్ బిఫోర్ ది అఫీషియల్ ఓపెనింగ్. అదంతా మొత్తం సర్ది నీట్గా చేయడానికి ఎందుకు, ఎప్పుడు అఫీషియల్ ఓపెనింగ్ ముందు వాళ్ళంతా కూడా పరిగెత్తి మొత్తం అంతా కూడా చేశారు అని చెప్పడానికి చేయాలి. ది హ్యాడ్ టు రష్ గెట్ ఎవ్రీథింగ్ షిప్ షైప్ బిఫోర్ ద అఫీషియల్ ఓపెనింగ్. మన ఏదైనా బిల్డింగ్ కానీ మన హౌస్ కానీ ఏదైనా అఫీషియల్ మన ఆఫీస్ కానీ అఫీషియల్ ఓపెనింగ్ డేట్ దగ్గర పడిపోతుందంటే ఇంకేంటి ది హ్యాడ్ టు రష్. వాళ్ళు ఇంకా నో ఆప్షన్ అన్నమాట. రేపే చేయాలంటే ముందు రోజు మొత్తం వెళ్ళి అన్ని కూడా నీట్గా సర్ది, లేకపోతే 2-3 రోజుల ముందుండే దాన్ని నీట్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం కదా, నీట్గా ఉండడానికి. దానికి కూడా మనం షిప్ షైప్ అని యూజ్ చేస్తాం అన్నమాట. Now fifth one, blatant. Parts of speech it is an adjective. Okay, BLATANT, blatant. Blatant అంటే done openly and unshamedly. Done openly and unshamedly. Very obvious or flagrant. మన తెలుగులో మనం ఏమంటామంటే ఓపెన్గా, ఇంకా మనం పచ్చిగా ఘోరంగా అని మాట్లాడారు లేదా పచ్చిగా మాట్లాడారు అంటారు కదా, అదనమాట. దీనికి ఇంకా ఎగ్జాంపుల్ అంటే బ్లేటెంట్ లైస్, పచ్చి అబద్ధాలు. అంటే ఉన్నది ఉన్నట్టు పచ్చి అబద్ధాలు అంటే ఇంకా అంతకన్నా ఘోరమైన ఇంకేం లేదు, పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు రాయుడు అంటాం అనమాట. చాలా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు, బ్లేటెంట్ గా బిహేవ్ చేస్తున్నారు అంటాం కదా, దానికోసం మనం బ్లేటెంట్ అని యూజ్ చేస్తాం. ఇక ఎగ్జాంపుల్ చూసుకుంటే ది హోల్ ఎపిసోడ్ వాజ్ బ్లేటెంట్ అటెంప్ట్ టు గెయిన్ పబ్లిసిటీని గెయిన్ చేయడానికి మొత్తం అంతా కూడా ఉన్నవి లేనివి అన్నీ కూడా ఘోరంగా లేకపోతే పచ్చి అబద్ధాలు మనం చేస్తే దాన్ని మనం బ్లేటెంట్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం సోషల్ మీడియా కానీ ఎక్కువ, మనం ఇప్పుడు టీవీలో కానీ ఎక్కువ మీడియా పరంగా కూడా ఏంటి రాస్తారో, సోషల్ మీడియా ఏం చెప్తారో మనకు తెలియదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ మనం ఏం చూసినట్లయితే వాళ్ళు ఒకటి జరిగితే ఇంకోటి చెప్తారు. సో ఆ విధంగా ఇచ్చేసినప్పుడు మనం సంబంధం లేకుండా అప్పుడు మనం ఏంటంటే ఎంత ఘోరంగా చెప్పాడు, జరిగింది ఒకటి వాళ్ళు చెప్పింది ఒకటి అంటాం కదా, అలా ఘోరంగా ఉన్నారంటే దాన్ని బ్లేటెంట్ అని అంటాం. అంత ఘోరంగా బ్లేటెంట్ లైస్ అంటాం, పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అంటాం. దానికి ఇది అంటాం, ఇట్ వాజ్ ఎ బ్లేటెంట్ లై. ఆయన అది పచ్చి అబద్ధము, ఆడు చెప్పింది పచ్చి అబద్ధము, ఘోరమైనటువంటి అబద్ధము అని చెప్తాము. అలాగే అవర్ టీచర్ ఇస్ గిల్టీ ఆఫ్ బ్లేటెంట్ ఫేవరిజం. అంటే ఎవరికో టీచర్ ఫేవరిజం చేశారు, చాలా ఘోరంగా ఫేవరిజం చేశారు, పూర్తిగా కంప్లీట్గా ఒకరికే సపోర్ట్ చేశారు, ఒకరికే ఫేవరెట్ చేశారు అన్నప్పుడు అప్పుడు ఆ టీచర్ ఇస్ గిల్టీ ఫీల్ అయ్యాడు అనమాట. అంటే హీ రిలైజ్డ్ చేశాడు. దానికి మనం కూడా బ్లేటెంట్ అని యూజ్ చేస్తాం. బ్లేటెంట్ అంటే డన్ ఓపెన్లీ ఆర్ అన్షేమ్డ్లీ ఆర్ వెరీ ఆబ్వియస్, ఫ్లాగ్రెంట్ అని అంటాము. ఘోరమైన, పచ్చి అని అంటాం అన్నమాట. దీన్ని బ్లేటెంట్ లైస్ అని. సో ఎగ్జాంపుల్ ఇది చూస్తే మనకి అర్థమైపోయింది. బ్లేటెంట్ లైస్ అంటే పచ్చి అబద్ధాలు, ఘోరమైనటువంటి ఇది అని అంటాం.